రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికీ ఉగ్రవాదపు ఛాయలు, జాడలు, ఆనవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఉగ్రవాదులు రకరకాల అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గుహల్లో తలదాచుకుంటున్నారు. వాళ్లకు ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తున్నది? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి రావచ్చు, పాకిస్తాన్ నుంచి భారతదేశంలోకి చొరబాటు చేయవచ్చును, కానీ వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకొచ్చేది వారం రోజులకు సరిపడా ఆహారం మాత్రమే. కానీ 3 నెలలు 6 నెలలు వాళ్ళు అడవుల్లో జీవిస్తున్నారంటే వాళ్ళకి సహాయం ఎక్కడి నుంచి వస్తున్నది? సహాయము స్థానికుల నుంచి వస్తుంది. పెహల్గాం దాడి చేసినటువంటి వాళ్ళు పాకిస్తానీలు అయి ఉండవచ్చు కాక, కానీ పెహల్గాం దాడి చేసిన వాళ్ళు రావడానికి, వచ్చిన తర్వాత పెహల్గాంలో దాక్కోవడానికి, పెహల్గాంలో దాడి చేసిన తరువాత వాళ్ళు వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళి నెలల పాటు తలదాచుకోవడానికి, ఆఖరికి రాజధాని శ్రీనగర్ దగ్గరలో ఉన్నటువంటి ఒక శాంక్చువరీలో, అభయారణ్యంలో వాళ్ళు తలదాచుకోవడానికి సహకరించింది 15 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్స్, OGW అని అంటారు మన ప్రభుత్వ పరిభాషలో. వీళ్ళు ఆహారాన్ని సరఫరా చేశారు, సమాచారాన్ని అందజేశారు, భారతీయ కరెన్సీని ఇచ్చారు, అదేవిధంగా వీళ్ళకు కావలసినటువంటి ఇంటెలిజెన్స్ని ఇచ్చారు. లాజిస్టిక్గా ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళడానికి తమ వాహనాలు ఇచ్చారు, లేకపోతే బస్ టికెట్లు కొనిచ్చారు. అదేవిధంగా వాళ్లకు స్థానికంగా సహాయం చేసేటటువంటి కార్యకర్తల్ని మతోన్మాదాన్ని పెంచడం ద్వారా, మత బోధనల ముసుగులో దేశ వ్యతిరేకతను నింపడం ద్వారా సహకరించారు. వీళ్ళకి సహకరించేందుకు స్థానిక ఉగ్రవాదుల్ని రిక్రూట్ కూడా చేశారు. ఇదంతా ఒక పెద్ద ఈకోసిస్టమ్. యూనివర్సిటీల్లో, కాలేజీల్లో, మెడికల్ కాలేజీలో, హాస్పిటల్స్లో, కోర్టులలో, అదేవిధంగా విభిన్న ప్రభుత్వ విభాగాల్లో పనిచేసేటటువంటి సమాజంలో రచయితలుగా, వ్యాపారులుగా, సుప్రతిష్ఠులైనటువంటి వ్యక్తులు ఓవర్ గ్రౌండ్ వర్కర్స్గా పనిచేస్తూ సహకారాన్ని అందజేస్తూ ఉంటారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వము ఎప్పటి వరకైతే ఈ ఓవర్ గ్రౌండ్ నెట్వర్క్, వర్కర్స్ యొక్క నెట్వర్క్ని ధ్వంసం చేయమో అప్పటి వరకు ఉగ్రవాదము కొనసాగుతూనే ఉంటుందని గుర్తించింది. అందుకే ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత, ఆర్టికల్ 35A తొలగించిన తరువాత జమ్మూ కాశ్మీర్లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 311లో ఉన్నటువంటి సబ్సెక్షన్ 2, దానిలో ఉన్నటువంటి సెక్షన్ C, గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ తమ విచక్షణతో కొందరిని ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తీసేయవచ్చును. ఎటువంటి దర్యాప్తు లేకుండా ఆధారాలు ఉన్నట్లయితే, ప్రభుత్వానికి నివేదిక అందినట్టయితే వాళ్ళని తీసేయవచ్చును. దానిని ఉపయోగించి జమ్మూ కాశ్మీర్లో ఇప్పటి వరకు 82 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇందులో యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉన్నారు, హాస్పిటల్లో డాక్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వ్యాపారులు ఉన్నారు. వీళ్ళందరూ అదేవిధంగా ప్రభుత్వ ఉన్నత స్థానంలో ఉన్న ప్రభుత్వ అధికారులు ఉన్నారు. వీళ్ళ వాహనాల్లో ఉగ్రవాదులను ఒక చోటు నుంచి ఒక చోటుకి తీసుకెళ్తున్నారు. 82 మందిని తొలగించారు. తాజాగా 2 తొలగించారు. ఒకరి పేరు ఖుర్షీద్ అహ్మద్ రాదర్. ఈయన టంగ్ధర్, కుప్వాడ అంటే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ని ఆనుకుని ఉన్నటువంటి జిల్లా కుప్వాడలో టంగ్ధర్ ఉంటుంది. చాలా దుర్గమమైన ప్రాంతం. ఈ టంగ్ధర్లో ఉన్నటువంటి నవాగాబ్రా గ్రామానికి చెందినటువంటి ఈయన స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఉగ్రవాదులకి సహకరిస్తున్నారు. ఇంతో పాటు అదే కుప్వాడ జిల్లాలో ఉన్నటువంటి కేరన్ సెక్టర్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ యొక్క లైన్ ఆఫ్ కంట్రోల్ని ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం. ఈ కేరన్లో ఉన్నటువంటి ఒక స్టాక్, అంటే జంతువుల జనాభాను లెక్కించే వ్యక్తి, అతని పేరు సియాద్ అహ్మద్ ఖాన్. అతన్ని కూడా తొలగించారు. దీంతో 82 మందిని ఇప్పటి వరకు తొలగించడం జరిగింది. 2020లోనే ఆర్టికల్ 370 తొలగించిన తరువాతే ఉద్యమాలు చేసి, హడావిడి చేసి విధ్వంసానికి పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నటువంటి 135 మందిని దాదాపు 1 సంవత్సరంలో అరెస్ట్ చేశారు. దీంతో మొత్తము బయటకొచ్చి ఉద్యమాల్ని చేయించి, రాళ్లు విసిరించి, పోలీసుల మీద దాడులు చేయించి, భద్రతా దళాలని దెబ్బతీసేటటువంటి వాళ్ళ వెన్ను విరిచినట్లయింది. తమాషా ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్,
ప్రస్తుతం విపక్షంలో ఉన్నటువంటి పీడీపీ, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీ, మెహబూబా ముఫ్తీ నాయకత్వంలో పార్టీ రెండూ కూడాను గవర్నర్ ఆర్టికల్ 311(2)(c)ని ఉపయోగించి ఉద్యోగాలు తొలగించొద్దని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఉగ్రవాద నెట్వర్క్ ఉన్నట్టయితేనే ఉగ్రవాదం ఎప్పటికప్పుడు మళ్ళీ రగిలించడానికి వీలవుతుంది. కశ్మీర్లో అలజడి ఉన్నట్టయితే ఈ కశ్మీరీ వేర్పాటువాద పార్టీలకు బ్రతికేందుకు ఒక కారణం ఉంటుంది. ఏ పని చేయకుండా, ప్రజలకు మేలు చేయకుండా కూడాను కేవలం సెంటిమెంట్లు రగిల్చి ఓట్లు సంపాదించుకోవచ్చును. కాబట్టి వీటికి ఇవి కావాలి. దానికోసం ఇవంతా కూడా ప్రయత్నం చేస్తున్నాయి. అయితే జమ్మూ కాశ్మీర్లో ఈ రకమైన ఓవర్ గ్రౌండ్ నెట్వర్క్ని గుర్తించటము, వాళ్ళని అరెస్ట్ చేయటము, వాళ్ళపైన చర్యలు తీసుకోవడం చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. పర్యవసానంగానే కఠువా, రజౌరి, పూంచ్ ఈ ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు ఏడాది రెండేళ్ల క్రితం ఎక్కువగా జరిగినాయి, ఆగిపోయినాయి. జమ్మూ కాశ్మీర్లో కూడాను పెహల్గాంకి ముందు తరువాత ఉగ్రవాద దాడులు లేవు. మరొక వైపు అసలు జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాదం పెరగడానికి, మతోన్మాదం పెరగడానికి కారణం ఏంటంటే 1970 నుంచి 1989 వరకు వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ కూడాను జమాతే ఇస్లామీ, ఫలాహే ఆమ్ ట్రస్ట్ అనేటటువంటి రెండు ట్రస్టుల పేరిట గ్రామాన జమాతే ఇస్లామీ స్కూల్స్ స్థాపించేందుకు సహకరించారు, పూర్తిగా వదిలివేశారు. జమాతే ఇస్లామీ యొక్క కార్యకర్తలు టీచర్ల రూపంలో పనిచేశారు, గ్రామాలలో స్కూళ్ళు పెట్టారు, విద్యార్థులకి మతోన్మాద బోధనలు చేశారు. ఆ తర్వాత వాట్ల నుంచే ఉగ్రవాద దాడులు చేసేవాళ్ళు, రాళ్ళు విసిరేవాళ్ళు, పోలీసులను అడ్డుకునేవాళ్ళు, మానవ హక్కుల హననం అని చెప్పేసి ఛాతీలు బాదుకునేవాళ్ళు. ఈ బ్యాచ్ అంతా తయారై జమ్మూ కాశ్మీర్లో ఒక నెరేటివ్ని వాళ్ళు బిల్డ్ చేయగలిగారు. అటువంటి స్కూళ్ళ మీద ఇప్పుడు చర్యల్ని ప్రారంభించారు. తాజాగా 2215 అలాంటి స్కూళ్ళని జమాతే ఇస్లామీ, ఫలాహే ఆమ్ ట్రస్ట్ నడిపించేటటువంటి 215 స్కూళ్ళని ప్రభుత్వం తీసుకుని పూర్తి ప్రభుత్వ కంట్రోల్లోకి తీసుకొచ్చి ప్రభుత్వ సిలబస్ నడిచేలాగా ప్రభుత్వం యొక్క విధానాల మేరకు, అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అక్కడ ముఖ్యం కాబట్టి వేర్పాటువాద ఎజెండాకి దూరంగా విద్యార్థుల్ని తీసుకెళ్ళి మళ్ళీ ఒక కొత్త జనరేషన్ని తయారు చేసేటటువంటి, ఉగ్రవాద కోరల్లోకి వెళ్ళనటువంటి జనరేషన్ని తయారు చేసేటువంటి చర్యను ప్రారంభించింది. ఇవన్నీ కూడాను ఉగ్రవాదపు వెన్ను విరిచే చర్యలు. ఒకళ్ళో ఇద్దరు ఉగ్రవాదులు వచ్చినా వాళ్ళకి స్థానికంగా సహకారం అందకూడదు, ఒకరో ఇద్దరు సహకరించినా వాళ్ళ మీద తక్షణ చర్యలు ఉండాలి. ఓవర్గ్రౌండ్ వర్కర్ల నెట్వర్క్ మొత్తాన్ని భగ్నం చేయాలి. దాంతోపాటు ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటటువంటి మతోన్మాద విద్యాలయాల్ని ప్రభుత్వం టేకోవర్ చేసి వాటిలో సెక్యులర్ విద్యను బోధించాలి. ఒక పెద్ద ప్రయత్నం జమ్మూ కాశ్మీర్లో జరుగుతోంది. ఆర్టికల్ 370 వెళ్ళిపోయి 5-6 సంవత్సరాలు అయినప్పటికీ కూడాను పాత జనరేషన్లు ఇప్పటికీ వేర్పాటువాద భావాలు అలాగే ఉన్నాయి. అవసరమైతే త్రివర్ణ పతాకం ఎగరేస్తారు, జై హింద్ అంటారు, మోదీ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు రకరకాల మాటలు మాట్లాడతారు. కానీ జాతీయవాదానికి ఓటు వేయాల్సినటువంటి సమయం వచ్చేసరికి వేర్పాటువాద శక్తుల వైపు వెళ్తారు. అంతేకాకుండా ఉగ్రవాదులు వస్తే వాళ్ళకి అన్ని రకాలుగా సహకరించే బ్యాచ్ ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్లో మిగిలింది. దాని మీద లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి మనోజ్ సిన్హా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇవి కొనసాగినట్టయితే కొంతకాలానికి ఉగ్రవాద దాడులు జమ్మూ కాశ్మీర్లో పూర్తిగా ఆగిపోతాయి. కూకటి వేళ్లతో ఉగ్రవాద యొక్క సపోర్ట్ సిస్టమ్, ఎకో సిస్టమ్ని తొలగించడానికి వీలవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తప్పనిసరిగా పంపించండి.